ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో మనము చనిపోయినా బ్రతుకుతాము అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆత్మీయంగానండి. అంటే మనం రెండో మరణంలోకి వెళ్లకుండా, మనం నరకము, పాతాళము, కటిక చీకట్లోకి వెళ్లకుండా, మనము మన రక్షకుడు, మన విమోచకుడు, మన ఏకైక దేవుడైన యేసుక్రీస్తు వారిని చూసేటువంటి సువర్ణ అవకాశం మనకు ఉంటుంది. మనం మరణంలోకి వెళ్లకుండా, అంటే నరకంలోకి వెళ్లకుండా జీవం అంటే పరలోకానికి వెళ్ళేదానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్టిజం తీసుకొని మన పాపాలన్నీ పశ్చాత్తాపడి వదిలేసుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనం చనిపోయిన, అంటే ఈ లోకంలో మరణం అనేది అందరికి వస్తుంది, కానీ మళ్ళా మనం నిత్య రెండో మరణంలోకి వెళ్లకుండా దేవుడు బ్రతికిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు, యేసుక్రీస్తు గారి కాలంలో చూసుకున్నప్పుడు అనేక మందిని చనిపోయిన, కుళ్ళిపోయిన, శవమైన లాజర్ని లేపారు, అనేక చిన్న బిడ్డను లేపారు. దేవుడు కుంటివారిని, గుడ్డివారిని, జలధర రోగము దేవుడి లోకానికి స్వస్థపరిచేదానికే వచ్చారు. దేవుడి లోకానికి లేఖనం నెరవేర్చేదానికే వచ్చారు, కొట్టివేసేదానికి రాలేదండి. కాబట్టి మన చూపు, మన నడక, మన పడక అంతా దేవుని పైన ఉండాల. ఈ లోకంలో సాతాను ఏం చేస్తుందంటే అది గర్జించి సింహం వల్లే మనల్ని మింగివేయాలని చూస్తుంది. అంటే ఈ లోకంలో రెండో మరణంలోకి తీసుకొని వెళ్ళాలని చూస్తుంది. మనల్ని బాధ పెట్టాలని, మనల్ని దుఃఖ పెట్టాలని, మన శ్రమ పెట్టాలని, మనకి ఈ లోకంలో కీడు చూపించాలని, మనకి ఈ లోకంలో లేనిపోని చూపించి మనని శ్రమల్లోకి లోను చేయాలని సాతాను, దుష్టుడైన సాతాను కన్ను ఎర్రచేసి మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మనం సాతాను పైన జయము పొందుకునే బిడలుగా ఉండాలి, విజయము పొందుకునే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో అనేక మంది మనం వాక్యాలు విని 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 వాళ్ళు తప్పిపోయి, వాళ్ళు అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయి చనిపోయారు. వాళ్ళు బ్రతకాలంటే అది అవకాశం లేదు. ఎందుకనంటే ఈ లోకంలో అనేక సేవకుల ద్వారా వాళ్ళకు వాక్యం చెప్పించారు. కృప కలిగిన దేవుడు వాళ్ళకి జీవం ఇచ్చాడు. వాళ్ళు ఈ లోకానికి వ్యసనాలకు లోనైపోయి దేవుడి గురించి తెలిసినా కూడా వాళ్ళు పాపంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చనిపోయిన వారు రెండో మరణంలోకి కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు తిరిగి లేచే అవకాశం ఉండదండి. ఆత్మకి మరణమే ఉండదండి. మన శరీరంలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి, మనము దేవుడిచ్చిన ఆత్మ కాబట్టి ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ లోకంలో పాపం చేసి, ఈ లోకంలో అతిక్రమాలు చేసి మనం దేవుడి మాట వినకుండా సాతాను మాట వింటే, దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్లకుండా, మనము చెప్పిన మాట వినకుండా సాతాన్ దగ్గరికి వెళ్ళిపోతాం. నరకం చేసింది ఎవరికంటే సాతానికి దేవుడు చేశాడు. కాబట్టి మనం సాతాను మాటలు విని ఈ లోకంలో తినుము, తాగుము, సుఖించమని మన జీవితాలు ఎప్పుడైతే పాడు చేసుకుంటామో, దేవుని యందు విశ్వాసం అనేది లేకుండా ఉంటారో ఖచ్చితంగా మనం నరకంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకంలో విశ్వాసము కర్తదాలను కొనసాగించేవాడని యేసు వైపు మన పరుగు ప్రయాణం మనం పరిగెడుతూ ఉండాలని. దుష్టుడైన సాతాను ఈ లోకంలో అనేక మంది మనుషులు మన మీదకు వ్యతిరేకులుగా రావచ్చు, మనల్ని బాధ పెట్టచ్చు, దుఃఖ పెట్టచ్చు, శోధించవచ్చు, మనకి నానాకు మాటలు మనల్ని అనొచ్చు. అన్నా కూడా మనల్ని మనం తగ్గించుకునే బిడలుగా ఉండాలి. దేవుడు విశ్వాసాన్ని ఆవగించుతో పోల్చాడండి. మన విశ్వాసం ఆవగించేంత కాదు, కానీ ఎప్పుడైతే కొండంత విశ్వాసం అవుతుందో, దేవుడు మనకి కొండలు వచ్చినా లేదా గుంటలు వచ్చినా, మనకి ముళ్ళులు వచ్చినా, గచ్చ పొదలు వచ్చినా కూడా దేవుడు మనకి, మన పాదాలకి మనం తట్టుకొని పడకుండా, మన గాయం రేగకుండా దేవుడు మనల్ని కాపాడుతానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించుకుంటే ప్రతి ఒక్క మానవాళి దేవుళ్ళు బాప్తీసం తీసుకొని దేవుడు మార్గంలో నడిచేటువంటి బిడల చుట్టూరు ఆయన దూతలు కావలి ఉంచుతాడు. దేవుడు అబద్ధం ఆడజాలని దేవుడు బైబిల్లో ఏదైతే ఉందో అవన్నీ
నెరవేరుతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. మన చుట్టూరు దూతలు మనకి శారీరకంగా మనకు కనిపించకపోవచ్చు, కానీ మన చుట్టూరు దూతలు ఉన్నాయి కాబట్టి మన కరోనా వైరస్లో, అదేవిధంగా మనం బయటికి వెళ్తే యాక్సిడెంట్లు లేకుండా మనం ఇంకా కాపాడబడుతున్నామంటే దేవుడిచ్చిన ఉచితమైన కృపేనండి. కాబట్టి మనం చనిపోయినా తిరిగి లేచేటువంటి బిడలుగా ఉండాలంటే రెండో మరణాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. రెండో మరణంలోకి వెళ్ళకూడదండి. మనం సర్వసత్యంలోకి వెళ్ళాలా. మన కోసం దేవుడు ప్రాణం పెట్టాడు, మన పాపాలన్నీ కడిగి వేశాడు. ఆయన పరిశుద్ధమైన శక్తిని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన ఉండేటువంటి రాజ్యంలో మనకు కూడా స్థానం కల్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు దీనుడుగా, దరిద్రుడుగా, తను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. మనం దేవుడు మాట వినకుండా దేవుణ్ణి దూరం చేసేసి ఈ లోకంలో సాతాను మాట వింటే మనం చాలా కష్టాలు పడాలండి. మనం రెండో మరణంలోకి వెళ్ళాలి. ఈ లోకంలో అనేక యవనస్తులు చూసుకున్నప్పుడు అనేక మంది సిగరెట్లు తాగుతున్నారు, అనేక మంది మందు తాగుతున్నారు, అనేక మంది డ్రగ్స్కి అలవాటైపోయారు. వాళ్ళందరూ రెండో మరణంలో వెళ్ళిపోతారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు రెండో మరణంలో కూడా చనిపోవాల్సిందే. వాళ్ళు తిరిగి లేపబడే అవకాశం ఉండదండి. వాళ్ళు దేవుడి బిడ్డలుగా ఉండేదానికి అవకాశం లేదు. అప్పుడు నరకంలో కాలుతున్నప్పుడు అగ్నిగుండంలో అయ్యా నన్ను కాపాడాయంటే అప్పుడు కాపాడే నాతురుండు. కాబట్టి దేవుడు మనకి ముందు చూపునిచ్చాడు, దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. మనకు జరగబోయేది కూడా దేవుడు పరిశుద్ధమైన లేఖనాలు దేవుడు లిఖించున్నాడు. కాబట్టి మన వాక్యానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో, ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు మనకి సమస్యలే లేకుండా, అప్పుడు మన ఇబ్బందులే లేకుండా, అప్పుడు మన కష్టాలే లేకుండా, అప్పుడు మనకి శ్రమలే లేకుండా, మనము నరకంలోకి వెళ్ళి నరక వేదన పడకుండా దేవుడు మనల్ని కాపాడతారండి. అంటే దేవుడి దగ్గరికి వస్తే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉండవని అంటే ఖచ్చితంగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారిని చూసుకున్నప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు దేవుడు బిడ్డని హింసించిన, పౌలుగా అయిపోయిన తర్వాత అనేక మంది ఆయన కొట్టి ఆయన చనిపోయారని వదిలేసి కూడా వెళ్ళిపోయారు. పౌలు గారిని అనేక సార్లు చెరసాలలో బంధించారు, అనేక సార్లు కొరడాలతో కొట్టారండి పౌలు గారిని. అయినా కూడా ఆయనకు శ్రమలు కలిగిన, ఆయన శరీరంలో శారీరకమైన ఒక బలహీనత ఉన్నా కూడా ఆయన దేవుడు బిడ్డగానే జీవించాడు. క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, నన్ను పోడి మీరు నడుచుకోండి అంటే పౌలు గారు ఎంత విశ్వాసంగా ఉన్నారు. ఈ లోకంలో ఆయన చనిపోయినా కూడా ఆయన పేరుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్వాసాల జాబితాలంటే ముందు ఎలా ఉన్నారు, తర్వాత ఎలా ఉన్నారు. ఆయనే మారితే మన జీవితము దేవుడు మారుస్తారు. కాబట్టి మనం దేవుని నూతన సృష్టిగా మార్చి మార్పులోనికి వచ్చి మనం దేవుళ్ళో బ్రతికే బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉండున్నట్లుగా, మనం రెండో మరణంలోకి వెళ్లకుండా దేవుడు బిడ్డలుగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, యేసు మేము చనిపోయినా లేపబడతామని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. మీ యందు విశ్వాసం ఉంచితేనే అది జరుగుద్ది నాయన. ఈ లోకంలో మనుషుల వైపు, డాక్టర్ల వైపు, అదేవిధంగా ఈ లోకంలో అధికారుల వైపు, యేసు ఎవరి వైపు ఉన్నా కూడా మేము తిరిగి లేపబడం. అయ్యా మీ మీద విశ్వాసం ఉంచుకోవాలి. మా పాపాలన్నీ కడిగి వేయమని యేసు మీ పాదాల మీద పడాలి. అప్పుడు ఎప్పుడైతే అవన్నీ జరుగుతాయో మేము లేపబడే అవకాశం ఇస్తున్న దేవా స్తోత్రం నాయన. రెండో మరణంలోకి వెళ్ళబడిన మమ్మల్ని కాపాడుతున్న దేవా, మీ రక్తంలో మమ్మల్ని కడుగుతున్న దేవా, మీ పరిశుద్ధమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటున్న మా తండ్రి, మీ స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ధవలవన్నుడా, రత్నవన్నుడా, ప్రకాశమానమైన వేకు చుక్క, జల్దారు వృక్షము వంటి వాడ, పరిశుద్ధ పట్టణంలో ఉన్న మా యేసయ్య, మీ రుణం మేము ఎలా తీర్చుకోగలుగుతాము తండ్రి? తీర్చుకోలేని రుణము కదా నాయన మీది, గొప్ప రుణము కదా నాయన. అయ్యా మీ కృపలో మమ్మల్ని కాపాడండి, బ్రతికించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి నాయన. యవన వయసులో కాడి మోటి నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీ కాడి మేము మోసేదని సహాయం దయచేయండి అయ్యా. చనిపోయిన వారి గురించి అయితే కాదు కానీ వాళ్ళు బంధువు వరకు, రక్త సంబంధికులు, శ్రేయభిలాషులను, కొలిక్స్ని కాపాడండి. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారయ్యా. మేము ఎప్పుడైతే మీలో బ్రతుకుతామో వేసి అప్పుడు మేము రెండో మరణంలోకి వెళ్లకుండా మేము బ్రతికేది కాకుండా చనిపోయిన వాడిని కూడా అక్కడ చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ విశ్వాసులుగా మేము బ్రతికేదని సహాయం దయచేయండి. మీ కృపలో చనిపోయిన వారిని రెండోసారి చూస్తామని నిరీక్షణ మాకు దయచేయండి అయ్యా. పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యను ప్రేమించాలి, భార్య
భార్య భర్తకు లోబడి ఉండాలా, వారిద్దరు కలిసి ఉండాలా, వారిద్దరు ఐక్యంగా ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళకి బిడ్డలు లేకుంటే బలమైన బిడ్డలు, ఆరోగ్యకరమైన బిడ్డని దయచేయండి అయ్యా. సియోనులో నుండి వాళ్ళని ఆశీర్వదించండి అయ్యా. మీ బండ మీద వాళ్ళ కుటుంబం కట్టుకునే దానికి సహాయం దయచేసి మీ పరిశుద్ధమైన శక్తిని ఆ బిడ్డలకి, మాకు, మా అందరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇలాంటి యానివర్సరీ అనేకం జరుపుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు మనుషుల దయను వర్ధిల్ల, ముఖ్యంగా మీ దయను వర్ధిల్లాలి, మీ కాడి మోయాలి. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం. మీకు సేవ చేసి యవనస్తులైతే మీ కాడి మోసేదానికి, ఏ వయసు వారైనా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మీ మార్గంలో నడిచేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాము. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్ ఐసీయూ ఇంటెన్సివ్ లో ఉన్నారో, మరణ పడకల పైన స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎగ్జామ్స్ పాస్ అవ్వాలయ్యా. ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో సహాయం దయచేయండి అయ్యా. ప్రార్థన చేస్తున్నానయ్యా. అదేవిధంగా ప్రయాణం, బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఏ వాహనంలో ప్రయాణిస్తున్న మీ కాపాడుదలకు కంచి నుంచి వాళ్ళ గమ్యస్థానానికి క్షేమంగా నడిపించమని అడుగుతున్నాను. దేశాన్ని యుద్ధాలు తీసివేడయ్యా. జెరూసలేముని కాపాడి, ఇశ్రాయేలు దేశాన్ని కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. అదేవిధంగా నా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నాను. పెట్రోలు, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క పక్షుల్ని, పశువుల్ని, మనుషుల్ని ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యంగా ఈ భూలోకంలో ప్రతి ఒక్కటి ఉండేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం అడుగుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.